బట్ దానివల్ల మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా నిజంగా వాళ్ళకి న్యాయం జరుగుతుందా? లేదు ఇప్పటి వరకు ముస్లింలకు దీనివల్ల ఎక్కువ వాళ్ళే ఎక్కువ దాంట్లో పోటీ చేస్తారు. వాళ్ళకి ఎక్కువ అవకాశం కల్పించినట్లు అవుతుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. లేదు బీఆర్ఎస్ నాయకులు అనేది ఏంటంటే ఇది ఆర్డినెన్స్ ఎట్లాగో నిలవదు కాబట్టి మళ్ళీ ప్రజలను మోసం చేస్తూ మభ్యపెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్తున్న బీఆర్ఎస్ నాయకుల వాదన కరెక్టా? ఏం చెప్తారు? ముందుగా యోయో వీక్షకులకు మరియు మీకు ప్యానెల్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ప్రధానంగా మీరు ఒక చర్చ ఏమంటున్నారు, స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఓన్లీ స్థానిక సంస్థల రిజర్వేషన్ వై కెనాట్ బి అసెంబ్లీ ఎలక్షన్స్, వై కెనాట్ బి పార్లమెంట్ ఎలక్షన్స్? అంటే స్థానిక సంస్థలతోని బడుగు బలహీన వర్గాలకు కొంత గుర్తింపు వస్తుందేమో ఏమో, ఓకే పాజిటివ్. కానీ ఒక రాజ్యాధికారం చేయాలంటే, ఒక శాసనాన్ని చేయాలంటే, ఒక అమెండ్మెంట్ చేయాలంటే, ఒక రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకోవాలంటే సర్పంచ్ తీసుకుంటాడా, మండల ప్రెసిడెంట్ తీసుకుంటాడా, ఏం తీసుకుంటారు? వాళ్ళు ఏం చేయబోతారు? అంటే వాళ్ళకి ఉన్నటువంటి శాసన అధికారాలు ఏంటి, వాళ్ళు చేసేటువంటి ఏంటి? గ్రామీణ ప్రాంతాలలో సాధారణంగా లోకల్ బాడీ కమ్యూనిటీ బేసెస్, లోకల్ బాడీ మంచితనమో చెడుతనమో అట్లాంటి బేరీజ్ వేసుకుని గెలుస్తారు. అది వాళ్ళ సొంత డబ్బులతోని, సొంత ఇంట్రెస్ట్తోని, పర్సనల్ అంబిషన్తోని ఆ గ్రామం కోసం చేయాలి, ఆ విలేజ్ కోసం చేయాలి, లేకపోతే ఆ మండలం కోసం చేయాలి అనేటువంటి ప్రాతిపదికన జరిగేటువంటి ఎన్నికలు. దాని మీద మేము స్థానిక సంస్థలలో ఎన్నికల రిజర్వేషన్స్ అనేది నేను పూర్తిగా అంటే ఇవ్వద్దంటలేను, ఇచ్చి మభ్యపెట్టడమే తప్ప పెద్దగా ఒరిగేది లేదని నేను అంటాను. అయితే ఇంకొక చిన్న విషయం కూడా, ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లకైనా లేదా పార్లమెంట్ ఎలక్షన్స్కైనా ఎవరికైనా కూడా అది కల్పించినప్పుడు మాత్రమే నిజమైన న్యాయం జరుగుతుంది. బట్ అసెంబ్లీలో కల్పించాలి అనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది. కానీ అది కేంద్రం చేతిలో ఉంది కాబట్టి అప్పటి వరకు వాళ్ళ చేతిలో ఉన్నది స్థానిక సంస్థల ఎలక్షన్స్ వాళ్ళ నిర్ణయం కాబట్టి వాళ్ళ చేతిలో ఉన్నది మాత్రమే చేయగలిగారు. కానీ అంటే కేవలం చట్టపరంగా రిజర్వేషన్స్ ఇస్తేనే సీట్లు ఇవ్వాలి. ఓకే, ఇంకొక మార్గం కూడా ఉంటుంది. అది ఏ పార్టీకైనా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్, అందరికీ మీరు శాసనసభ ఎన్నికలు జరిగేటప్పుడు శాసనసభ్యుల కోసం ఎమ్మెల్యే టికెట్స్ బీఫామ్స్ ఏదైతే ఇస్తున్నారో దానికి చట్టమేం అవసరమే లేదే, దానికి రాజ్యాంగం ఏం అవసరం లేదే. జనరల్ బాడీలో జనరల్ కోటాలు ఉన్నటువంటి దాంట్లో వాళ్ళు పోయి బీసీ వాళ్ళు చేయొచ్చే. వాళ్ళు అంటే ఓన్లీ కాన్స్టిట్యూషనల్ పార్లమెంట్లో ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 1950లో వాళ్ళు ఒక అంటే ఈ క్యాస్ట్ వాళ్ళు కూడా రిజర్వేషన్లో ఉన్న వాళ్ళను రిప్రజెంట్ చేయాలి అని అంటే పార్లమెంట్లో ఆ రోజుల్లో ఎవరూ లేరు. ఎస్సీకు ఎస్టీకి సంబంధించింది ఒక్కరంటే ఒక్కరు లేరు. లేని కారణం వల్ల ఒక పదవి ఇవ్వాలి అనేటువంటి కారణంలో చూసినప్పుడు 1950లో వాళ్ళు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసినారు పార్లమెంట్లో. అంటే ఎందుకు వాళ్ళకు అంటే అంత ఎలివేయబడ్డారు, లేకపోతే సామాజికంగా వెనుకబడి ఉండవద్దు, వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి సమాజంలో, వాళ్ళ జనాభా ప్రాతిపదికన ఉంది అని అన్నారు. దానికి ఇచ్చారు. అంటే ఇవాళ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది, మళ్ళీ జనతా పార్టీ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. అంటే 1950లో ఏర్పాటు చేసినటువంటి రిజర్వేషన్స్ ఇన్ని సంవత్సరాలు అంటే మీకు ఒక చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? ఓకే, ఇది కేవలం స్థానిక సంస్థలలోనే చేయడం అనేది కొంతవరకు అయితే వెసులుబాటే. కానీ దాన్ని పెద్దగా ఏవో చేసి ఇక మేము వీళ్ళ తలరాతను మార్చడం, వీళ్ళ రాజకీయ అధికారాన్ని మార్చడం అంటే గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు వాళ్ళే ఆలోచిస్తారు. దానివల్ల ఒరిగేది ఏముంటుంది? ఏముండదు. ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అంటే మళ్ళీ ఆయన ఆ లోకల్ బాడీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ లోకల్లో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటుంది, ఆ పెత్తనమే ఉంటుంది. కాకపోతే ఒక్కటి ఏంటి అంటే కొన్ని ప్రజాప్రతినిధుల సభలో జరిగినప్పుడు అక్కడ ఒక ముఖ్యమంత్రి గారు వెళ్ళినా, ఆ గ్రామానికి ముఖ్యమంత్రి వెళ్ళినా కూడా కనీసం అంటే ఆ గ్రామ సర్పంచ్ను ప్రోటోకాల్ ప్రకారం పిలవాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా ప్రోటోకాల్ పిలవాల్సిన బాధ్యత ఉంటుంది. అటువంటి ఓకే, ఆ స్టేజ్ మీద ఆ మూలకు ఒకసారి ఇటంతా కూర్చుంటా, నేను కూడా కూర్చున్న ప్రధానమంత్రి మీటింగ్లో, లేకపోతే నేను కూడా రేవంత్ రెడ్డి గారు వస్తే కూర్చున్నా, నేను కూడా కేటీఆర్ గారు వస్తే కూర్చున్నా అనే ఒక తృప్తి ఫోటోలు పెట్టుకోవడం తప్ప వాళ్ళు రాజ్యాధికారం చేసేది లేదు, వాళ్ళ శాసనాలు చేసేది లేదు, వాళ్ళ బహుజనుల యొక్క ఆర్థిక స్థితిగతులను లేకపోతే లేనినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ని సంవత్సరాల నుండి అణగదొక్కబడినటువంటి వర్గాలకు వాళ్ళు పెద్ద మేలుగా జరుగుతుందని అయితే నేను అనుకోను. అదేవిధంగా బీసీలకు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏమన్నారంటే 15% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు ముస్లిమ్స్, ఎస్పెషల్లీ 10% వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే ఎక్కడ ఇవ్వాలి? బీసీలో 27% రిజర్వేషన్స్ ఉంటే 4.5% ముస్లిమ్స్ రిజర్వేషన్స్కి ఉన్నారు.
4.5. ఈ 4.5లో మీరు ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు కొన్ని మీరు రాయలసీమలో కనుక ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే కొన్ని జిల్లాలు చాలా చాలా ముస్లిం డామినేషన్ ఉంటుంది. అంటే ముస్లిమ్స్ ఈ దేశంలో కొట్లాట ఎట్లుందంటే ప్రజలకు మతాల ప్రాతిపదికన కాకుండా కులాల ప్రాతిపదికన కొట్లాట ఎక్కువ ఉంది. ఇలా వేరే దేశంలో ఒక మతం ఉంటుంది, ఓకే, వేరే క్రిస్టియన్ కంట్రీస్ లేకపోతే అరబ్ కంట్రీస్ లేకపోతే ఇక్కడ కులాల మధ్యనే పోరాటం ఎక్కువైపోతుంది. ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావాలన్నారు అనుకోండి, బీసీలో ముఖ్యమంత్రి కావాలంటే నేను ముదిరాజు కావాలని ఒక ఆయన అంటాడు, నేను గౌడ్ ముఖ్యమంత్రి కావాలని ఒక ఆయన అంటాడు, లేకపోతే ఇంకొక ఆయన కావాలంటాడు. అంటే ఈ కులాల కొట్లాట పెట్టి వాళ్ళని ఎట్లయితే డివైడ్ చేస్తున్నారో అది చేయకుండా దానికి తోడు ఈ ముస్లిమ్స్ ఇందులో జాయిన్ అవుతున్నారు. ముస్లిమ్స్ ఏంటి చూడండి, ముస్లిమ్స్ బీసీలో క్లెయిమ్ చేస్తారు, ముస్లిమ్స్ ఓసీలో క్లెయిమ్ చేస్తారు. మరి అంటే నువ్వు ముస్లిమ్స్ మైనార్టీ కోటాలో వస్తారు, బీసీలలో వస్తారు, ఓసీలలో వస్తారు, అన్ని బెనిఫిట్ అయితే ఎట్లా? ఇంజనీరింగ్ కాలేజ్ అదే జరుగుతుంది. ఇప్పుడు మైనార్టీ కాలేజ్లో వస్తారు, బీసీలో వస్తారు, బీసీలో వస్తారు, మరి ఓసీలో వస్తారు. మహమ్మదీలో అందులో కొన్ని అప్పర్ సెక్షన్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు గౌడ్ ఉన్నారు అనుకోండి మన తెలంగాణలో, గౌడ్ ఈజ్ అ ప్యూర్లీ 1000 కోట్లు ఉండని 1000 రూపాయలు ఉండని, బీసీ ఈజ్ అ బీసీ. ఒక మాదిగా ఉన్నారు, లేకపోతే మాలో ఉన్నారు, లేకపోతే ఇంకోరు ఉన్నారు, వాళ్ళు ఏమన్నా ఉండండి, మిడిల్ క్లాసా, లో క్లాసా, హై క్లాసా, ఏదైనా కానీ ఎస్టీనా, అంతేగాని మరి ముస్లిమ్స్ ఈ ప్రాతిపదికన అన్ని రకాలుగా ఆక్యుపై చేసుకుంటూ అన్ని రకాలుగా డెవలప్ అవుతుంటే ఎట్లా? అంటే ఇది గతంలో చేసినటువంటి ఈ వివక్షతోనే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కేవలం మతాల ప్రాతిపదికన ఒక వర్గాన్ని వాళ్ళు అంటే మన్నన చేసుకోవాలనేటువంటి కార్యక్రమం ఏది ఉందో అది బీసీలకు ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే వాళ్ళకు చెడ జరుగుతుంది తప్ప పెద్దగా మరి పాజిటివ్ అయితే ఉండదు. ఎందుకంటే మీరు 1950 నుండి లేకపోతే 60 నుండో 70 నుండి తీసుకోండి, 70 నుండి తీసుకొని ఒక 50 సంవత్సరాలు 5 దశాబ్దాలు తీసుకోండి, 5 దశాబ్దాల ప్రాతిపదికన తీసుకుంటే ఒరిజినల్ బీసీల పాపులేషన్ ఇంక్రీజ్ ఎంత, ముస్లిమ్స్లో ఉన్నటువంటి వాళ్ళ పాపులేషన్ ఎంత, మరి వాళ్ళందరూ తీసుకొచ్చేసి వాళ్ళ ఇందులో జమ చేస్తే మరి వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు అయితే పాపం పోతాయి కదా. అంటే 70 సంవత్సరాల నుండి వాళ్ళు అనగదొక్కబడి జనాభా ప్రాతిపదికన ఉండి కూడా వాళ్ళు ఒక వివక్షకైతే కోరుకుంటారు కదా. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలో 4 బ్రదర్స్ ఉంటారు, 1 కోటి రూపాయలు ఉంటుంది తండ్రిది, ఎవరు సంపాదించాలి, ఎవరు ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? 4 25,000 తీసుకుంటారు. మరి ఆ ప్రాతిపదికన వల్ల వీళ్ళు ఏదో పెద్దగా ఇప్పుడు ఇచ్చినాము అంటే బీసీలకు వీళ్ళు ఇవ్వడం కాదు, అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకెవరైనా మేము ఇచ్చినాం కాదు, ఇవ్వాల్సింది ఎప్పుడో ఉండే, మీరు బాగా పంచుకున్నారు. మీకు మంత్రి పదవులు ఉన్నప్పుడు మాత్రం అప్పుడు పంచుకుంటారు. ఓకే, ఓసీ ఆయనకి ఇది కావాలి, వెల్మైన్కి ఇది ఇవ్వాలి, వైశ్యానికి ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, ఈ ప్రాతిపదికన పంచుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ జనాభా ప్రాతిపదికన ఉండాల్సినటువంటి వాళ్ళకు ఏవైతే వెసులుబాటు ఉందో ఆ వెసులుబాటును వీళ్ళు ఇవ్వలేదే. అంటే ఈ ప్రాతిపదికన ఒక అవకాశవాద రాజకీయాలతోనో లేకపోతే ఓట్ బ్యాంక్ రాజకీయాలతోనో ఎవరు కూడా చేసినా అది పెద్దగా అయితే ఫలిస్తుందని అయితే నేను అనుకోవట్లేదు. కాకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ప్రోటోకాల్ ప్రకారం ఆ ఎంపీపీ ఉన్నాడు అనుకోండి, మంచుకో చెడుకో వెనకాల ఎవరైనా కుంజి ఇచ్చినా లేకపోతే సిగ్నేచర్ పవర్ ఉన్నా నేను పెట్టు నువ్వు అని అంటే అది కొంత నడుస్తుంది. అది ఒక డామినేషన్ ఒక పర్టికులర్ నియోజకవర్గంలో కానీ లేకపోతే జిల్లాలో మంత్రులు కానీ శాసిస్తారు. అక్కడ మాత్రమే కొంచెం నేను కూడా సర్పంచ్ అయినా, నేను కూడా ఎంపీపీ అయినా అనేది మాత్రమే. ఇవాళ గ్రామాల్లో ఈ రోజు కూడా అసలు నిన్న మా పాలకుర్తి విష్ణు రామచంద్రారెడ్డి గురించి చదువుతున్నా, అంటే ఎప్పుడో చదివాను, ఇంకా డీటెయిల్గా చదివాను, ఒక బుక్కే చూస్తున్నాను. అంటే అక్కడ 45,000 ఎకరాల భూస్వామి, వసూలు చేసేదంతా వీళ్ళు, మూట కట్టేదంతా ఆయన ఎవరికి తీసుకుపోవాలి, నిజాం ప్రభుత్వానికి మూట వేయాలి. ఇవన్నీ ఎక్కడి నుండి అయినాయి అంటే పని క్షేత్రస్థాయిలో బహుజనులు పనిచేస్తారు. నువ్వు ఒక దగ్గర ఒక వర్గం వాళ్ళు పెత్తందారీ వ్యవస్థ ఉండి మళ్ళీ ఇప్పటికీ కూడా ఈ 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి స్వతంత్ర భారతదేశంలో కూడా వాళ్ళని ఇంకనే అట్లనే దొక్కుదామని అది మతాల ప్రాతిపదికన కులాల ప్రాతిపదికన వివక్ష చేసుకుంటూ మళ్ళీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది ఆ వర్గాల అభ్యున్నతికి అయితే పెద్దగా మార్పు ఉంటుంది అని అయితే నేను అనుకోవట్లేదు. రైట్. సో సతీష్ గారు, బీసీ రిజర్వేషన్లో 42% అనేది ఓకే. ఇంకొకటి సతీష్ గారు అన్నారు ఏమని, బీసీ ఇప్పుడు పీసీసీలు చేసినామని. మాకు అత్యంత ఆత్మీయుడు పొన్నాల లక్ష్మయ్య గారు ఉండే, అత్యంత ఆత్మీయుడు డి శ్రీనివాస్ గారు ఉండే, ఆయన కూడా పీసీసీ అయింది కదా. పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు కదా, కేశవరావు గారు ఉన్నారు కదా, హనుమంతరావు గారు ఉన్నారు కదా. మరి వీళ్ళందరూ బీసీలే. వీళ్ళందరికీ వీళ్ళకి ఎవరికి కూడా ముఖ్యమంత్రులు ఇవ్వలేదా? ఇప్పుడు ఇవన్నీ వదిలేసి స్వాగతిద్దాం. ఏది జరిగినా కూడా సరే, ఒక నిర్ణయం అనేది కొంచెం తీసుకుంటున్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు
రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒకవేళ స్థానిక సంస్థలలోనే మీరు 42% ఉన్నప్పుడు రేపు మీరు డిక్లేర్ చేయండి 42 కాదు 35% మినిస్టర్లు ఇవ్వండి బీసీలకు. ఇచ్చిరా సతీష్ అని ఇచ్చిరా 42% మీ మంత్రివర్గంలో? అంటే నేనేమంటున్నా, రాజ్యాధికారము లేకపోతే రాజ్యాంగం చేయాలి, లేకపోతే కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి, కొంతమందికి మేలుగొల్పాలి అనేటువంటి కీ పదవులలో లేకుండా కేవలం స్థానిక సంస్థలలోనే 42% ఇస్తున్నామని గొప్ప చెప్పుకుంటే మాత్రం అది క్షేత్రస్థాయిలో అందరూ ఆలోచిస్తారని నేను తెలియజేస్తున్నాను. సో రిజర్వేషన్ అంశాన్ని అందరూ వెల్కమ్ చేస్తూనే దాంట్లో ఉన్న మంచి చెడులు, పాజిటివ్స్, నెగిటివ్స్ ఏమున్నాయి, ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఇవన్నీ కూడా మాట్లాడారు. పార్టీల వర్షన్ విన్నారు, అలాగే అనలిస్టుల వర్షన్ కూడా విన్నారు. కాబట్టి నిజంగా ఇది ఎలక్షన్ల వరకు జిమ్మికా కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు అసెంబ్లీ ఎలక్షన్లో అండ్ గతంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఎంతమందికి ఇచ్చారు బీసీలకు? నెక్స్ట్ ఇంకొక 2 మంత్రి పదవులు ఉన్నాయి కదా, అవును, ఆ 2 కూడా 3 ఉన్నాయి కదా, ఆ 3 కూడా దీంతో పాటు వాళ్ళకి ఇవ్వాలని నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అప్పీల్ చేస్తున్నాను. నాకు ఏ పార్టీలతో సంబంధం లేదు కాబట్టి అది కూడా ఇస్తామంటే వాళ్ళు కూడా సంతోషిస్తారు కదా. అదే అండి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏదైతే రాజ్యాంగ అధికారం ఉంటుందో లేదా వాళ్ళు శాసనం చేసే పరిస్థితుల్లో ఉంటారో ఆ అధికారాలు కల్పించాలి, కానీ ఇలా స్థానిక ఎలక్షన్లో తూతు మంత్రంగా ఇచ్చి చేయటం కాదు అనేది వినపడుతుంది. కాబట్టి ఇంకొక మాట సరే సతీష్ అని ఒక మంచి మాట అన్నాడు, ఏమనంటే అది కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని మీరు అన్నప్పుడు సతీష్ అని ఏమన్నారంటే అది అందరూ చేయాలి, అది ఓన్లీ కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, వేరే ఎందుకంటే అందరి కోసం చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల సెలబ్రేట్ చేయాలి. ఇంకోటి రామరెడ్డి గారు అన్నట్టుగా ఇక్కడ బీసీ ఇప్పుడు ఎస్సీ ఉందనుకోండి, ఎస్సీ రిజర్వేషన్ ఈజ్ ద స్ట్రిక్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినప్పుడు ఎస్సీ దగ్గర ఎస్సీనే, ఇక అది ఎవరైనా కానీ కమ్యూనిస్టులు పోయినా ఇంకెవరు పోయినా ఇంకో కొత్త పార్టీ వచ్చినా వాళ్ళు పెట్టినా ఎస్సీనే పెట్టాలి, అక్కడ పోయినా ఎస్టీనే పెట్టాలి. అటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయడం వేరు, పార్టీ నిర్ణయం వేరు. పార్టీలో మేము 42% ఇస్తాము, మేము మహిళలకు 50% ఇస్తాము, 50% కాదు 60% ఇచ్చినా ఎవరేమి వద్దన్నారు, లేకపోతే 20% వచ్చినా వాళ్ళే అనుభవిస్తారు. అంతేగాని ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కనుక అయినప్పుడు మాత్రమే అన్ని పార్టీలు మ్యాండేటరీగా ఫాలో అవుతారు, ఎందుకంటే అప్పుడు డిబేట్ చేయడానికి లేదు. కాకపోతే అప్పుడేమవుతుంది, ఇవాళ బీసీ వాదం అనేది పెరిగింది కాబట్టి బీసీలలో కూడా విద్యావంతులు రాజకీయ నాయకులు అయినారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ బీసీలకు 42% ఇచ్చింది అనుకుంటే రేపు బీజేపీ వాళ్ళు 38% అనుకుందాం కాసేపు, అప్పుడు బీజేపీని వాళ్ళ ఎడగడతారు, బీజేపీని ప్రజలు కూడా గమనిస్తారు, అదే బీఆర్ఎస్ని కూడా గమనిస్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో చూడండి, బీఆర్ఎస్ ఓసీ పార్టీ, నెక్స్ట్ బీజేపీ ఓసీ, ఇవాళ ఆయన ఇచ్చిండ్రు. కానీ బీజేపీ ఇంతకుముందు ఏమన్నారు, బీజేపీ బీసీని మేము ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. మరి ముఖ్యమంత్రిని చేస్తామని అన్నప్పుడు ఈ బీసీలు అందరూ ఎందుకు ఏకమైతలేరు? ఈ బీసీలు అందరూ ఏకమవలసిన కదా ఆవశ్యకత ఉంది కదా. నేనేమంటున్నానంటే ఇది కులాల ప్రాతిపదికన విడగొడుతుండ్రు. నిన్నగాక మొన్న ఇచ్చిన వాళ్ళ అధ్యక్ష పదవి కూడా బీసీకి ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు, ఇస్తామన్న రోజేమి ఇంతమంది ఇచ్చారు కదా, లక్ష్మణ్ ఉన్నారు, దత్తాత్రేయ ఉన్నారు, బండి సీఎం అసలు అధికారం ఇవ్వాలి, పార్టీ అంతర్గత వ్యవహారాలు సమర్థించుకోవచ్చు, మీకు తెలుసు అధికారంలోకి రావని అంటే ఒక ఆఫర్ అయితే ఇచ్చారు కదా. నేను ఏమంటున్నా, మీరు అన్నారు సతీష్ అన్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాం, మేము మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినాం, మీరు కేంద్రంలో అధికారంకి వస్తే బీసీని ప్రైమ్ మినిస్టర్ చేస్తారా? ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, ఆన్సర్ చెప్పండి. రేపు ముగ్గురు మంత్రులను ఇస్తారు, అడుగు ఫస్ట్. ఒకటి మేడం, నేను ముందే చెప్తున్నా, ఈ స్లాబ్ అనే ఒక 50% స్లాబ్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బీసీల మీద